హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? అసలు డయాబెటీస్ వల్ల వాళ్ళ బాడీలో ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళకి జరుగుతాయి? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మనకి డయాబెటీస్ పేషెంట్స్లో చాలామంది అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళ బాడీలో జరుగుతాయి అంటారు సార్ ఈ షుగర్ వల్ల? ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది పేషెంట్కి. షుగర్ వ్యాధి వస్తే చాలామంది జాగ్రత్త పడిపోతారు. అరే ఇప్పుడు నాకు షుగర్ వ్యాధి వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? సో అందుకే షుగర్ వ్యాధి ఏదైతే జబ్బు ఉంది అది లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేస్తుంది. కొందరిలో వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. తినే ఆహారానికి వస్తే వాళ్ళ డయట్ కూడా మెయింటైన్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, అది ఎప్పటికీ పెరగదు, ఓకే, అంతే ఉంటుంది. బాడీలో అయ్యే డ్యామేజ్లు కూడా అవ్వవు. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలియదు ఫస్ట్ చాలామందికి, అరే నాకు షుగర్ వ్యాధి ఉంది అనేసి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చిందంటే ఏంది, షుగర్ లెవెల్లు పెరిగిపోతాయి బాడీలో. షుగర్ లెవెల్లు పెరిగిపోతే ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం బాడీలో షుగర్ బ్లడ్లో ఎక్కువ ఉంటుంది, టిష్యూస్లో ఎక్కువ ఉంటుంది, మూత్రంలో కూడా షుగర్ వస్తుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మూత్రంలో షుగర్ పాస్ చేస్తున్నారు. దానివల్ల మన ఏదైతే యూరినరీ ట్రాక్ట్ ఉంటుంది అక్కడ ఇన్ఫెక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫ్రీక్వెంట్గా ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుంది, అది కిడ్నీలని కూడా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో కిడ్నీలు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర పేషెంట్లు ఎట్లా వస్తారంటే డయాలసిస్ చేయించుకుంటారు. డయాలసిస్ ఎందుకు చేపిస్తారు, వాళ్ళ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న ఏదైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయి అవి సరిగా ఫిల్టర్ చేయలేకపోతున్నాయి. సో వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకు కూడా పూర్తిగా రివర్స్ అవుతుంది ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళ కిడ్నీలు కూడా మంచిగా పనిచేస్తాయి హోమియోపతి మందులతోటి. ఓకే. ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన దగ్గర, కాన్పూర్ నుంచి, మళ్ళీ లక్నో నుంచి, అస్సాం నుంచి. ఇట్లా కిడ్నీలు పాడైనాయి మళ్ళా రివర్స్ చేసుకుంటారు. ఎందుకు పాడైనాయి అవి, షుగర్ వ్యాధితోటి. షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి, ఎన్నో ఏండ్లు వాళ్ళు డయట్ సరిగా మెయింటైన్ చేసుకోలేక, స్ట్రెస్ ఉండడం వల్ల అవి పెరిగిపోతూనే ఉంటాయి. సో వాళ్ళకు కూడా రివర్స్ అవుతాయి వాళ్ళ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇప్పుడు కిడ్నీలే కాదు, లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే. లివర్లు డ్యామేజ్ అవుతాయి, మళ్ళీ లివర్ ఫంక్షన్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ దాంతోపాటు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్లు రావడం, వ్యాధులు రావడం, ఇవి పెరిగిపోతాయి. బోన్ హెల్త్ ఏమో పాడవుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లకు మోకాలు నొప్పులు రావడం, గుజ్జు తొందరగా అరిగిపోవడం, ఆస్టియోఆర్థరైటిస్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. మళ్ళీ నిద్ర ఏమో డిస్టర్బ్ అయిపోతుంది. మీరు చూడండి, షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లకు కొద్దిసేపటికి మూత్రం వస్తుంది. అవును. సో దానివల్ల వాళ్ళు సరిగా నిద్రపోలేకపోతారు. సో అది కూడా ఒక ప్రాబ్లం. మళ్ళీ ఇంకేమేమవుతాయి, స్కిన్ మీద ర్యాషులు రావడం, ఇన్ఫెక్షన్లు రావడం, ఇవి అన్నీ అవుతాయి. హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మన సర్క్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి షుగర్ వ్యాధి వల్ల. ఓకే. అంటే మరి ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా ఈ కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పలేం కదా సార్? అందరికీ రావు. ఎందుకు రావు, కొందరు మెయింటైన్ చేసుకుంటారు, కొందరు మెయింటైన్ చేసుకోలేకపోతారు. కొందరికి ఎట్లా అయిపోతాయి, ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, డయాబెటిక్ రెటినోపతి అంటారు దాన్ని. మళ్ళీ కాళ్ళు, అక్కడ ఏమో గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోతుంది, కాళ్ళు తీసేయాలి అంటారు. సో అటువంటి కేసెస్ కూడా వస్తాయి మన దగ్గర. అండ్ ఇన్ని షుగర్ వ్యాధితోటి కాంప్లికేషన్లు అవుతాయి అనేసి ఎప్పుడైతే షుగర్ వస్తుంది అప్పుడు ఆ మనిషే ఊహించుకోడు, ఇన్ని వ్యాధులు వచ్చేస్తాయి దీంతో పాటు. సో అందుకే షుగర్ వ్యాధి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు చాలా నయం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా సార్. సో మరి అలా వాడుతూ ఉన్నంతసేపు కూడా వాళ్ళు సేఫే అంటారా, లేకపోతే వాళ్ళల్లో కూడా ఈ కాంప్లికేషన్స్ వస్తాయి? ఇప్పుడు హోమియోపతి మందులతోటి షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. అది చాలా మందికి తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు, అరే నేను మందులు తింటున్నా కదా, ఇప్పుడు నేను ఏమైనా చేసుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకుంటారు, స్మోకింగ్ చేస్తారు, డైలీ బయట ఫుడ్ తింటారు, ఎక్కువ క్యాలరీలు పోతాయి. అట్లా ఏమవుతుంది, ఉన్న డ్యామేజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ మనకు రిపోర్ట్లో ఎన్నోసార్లు నార్మల్ కనిపిస్తుంది, ఎందుకంటే ఆ మందులు వేసుకుంటున్నాం. కానీ లోపల అయ్యే డ్యామేజ్ వాళ్ళు రియలైజ్ చేసుకోరు, డోజులు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఫస్ట్ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత అయినా డోజులు పెరుగుతున్నాయి అంటే మళ్ళీ డోస్ పెంచుతారు. మళ్ళీ డోస్ పెంచినాక మళ్ళీ కొన్ని రోజులకి ఆ డ్యామేజ్ అట్లనే కంటిన్యూ అవుతూ మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఇన్సులిన్ తోటి రీప్లేస్ చేస్తారు. సో ఇట్లా పెరుగుతూనే ఉంది రోగం.
తగ్గట్లేదు కదా. సో హోమియోపతి వాడితే అది పూర్తిగా రివర్స్ అవుతుంది. ఓన్లీ ఈ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల రోగం అనేది రివర్స్ అవ్వదు. మనం దాన్ని కాంప్లికేట్ అయితేనే ఉంది, మనం మాడిఫై చేస్తున్నాం ఓకే. అంతే. కానీ మన క్లినిక్లో మనం రివర్స్ చేస్తాం షుగర్ వ్యాధిని. సో మనకి ఏమైనా హోమ్ రెమెడీ ఉందంటారా సార్? అంటే ఈ కాంప్లికేషన్స్ దాకా వెళ్లకుండా షుగర్ వచ్చిన వాళ్ళకి సో ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తగ్గుతుంది ఏమైనా ఒక హోమ్ రెమెడీ? మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఒక చుక్క పసుపు అండ్ దాంతోపాటు అల్లం ఉంటుంది కదా, అవును. ఇది కొంచెం దంచేసి ఇది బాయిల్ చేయాలి వాటర్లో. ఓకే. ఆ వాటర్ ఏమో డైలీ ఒకసారి కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు పసుపులో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల బాడీ డ్యామేజ్ అవుతుందంటే అది కొంచెం ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది షుగర్ వ్యాధి వల్ల. సో అది కూడా కొంచెం తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు ఫ్రీ రాడికల్స్ అయిపోతాయి బాడీలో. సో ఏదైతే షుగర్ వ్యాధి వల్ల డ్యామేజ్ అవుతుంది అది కూడా కొద్దిగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అల్లం ఏం చేస్తుంది, మన డైజెషన్ కరెక్ట్ చేస్తుంది. డైజెషన్ కరెక్ట్ చేస్తూ కొందరికి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఏదైతే ఇట్లా తినంగానే గ్లూకోజ్ పైకి వస్తుంది బాడీలో, అవును సార్, అవును. సడన్ గా గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అవి అట్లా పెరగకుండా ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇవి రెండు మనం కంబైన్ చేయడం వల్ల దీని ఎఫికసీ ఏమో పెరిగిపోతుంది. ఓకే. అండ్ అందుకే అల్లము కొంచెం పసుపు రోజు నీళ్ళలో బాయిల్ చేసి తీసుకోండి. షుగర్ వ్యాధికి కాంప్లికేషన్లకి, షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్కి ఫైట్ చేయడానికి చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. ఏ టైంలో వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? డైలీ మార్నింగ్ తీసుకుంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మార్నింగ్ తీసుకుంటే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మన వ్యూయర్స్కి ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, అల్లం అండ్ పసుపుతో మన డయాబెటీస్ బాధపడుతున్న వారు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్లో ఎలా ఉంచుకోవచ్చు అనేది ఒక సింపుల్ రెమెడీ మనకి సార్ చెప్పేశారు కదా. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. మీకు ఏమైనా ఈ ప్రాబ్లం ఉంటే ఈజీగా మనకి రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుందని సార్ చెప్తున్నారు కదా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్ కూడా కాల్ చేయొచ్చు, లేకపోతే కమెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.